మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆయా స్థలం కూర్చున్నటువంటి పరిశుద్ధులందరికీ కూడా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున తలుపులు మూయబడును అనే అంశాన్ని దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఈ అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన వారలారా, లూకా సువార్త 13వ అధ్యాయము 25వ వాక్యము 26వ వాక్యములో మరి ఏమి రాయబడి ఉన్నదో ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 25వ వాక్యము 26వ వాక్యాన్ని చదువుకొని ఈ తలుపులు మూయబడనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పగా ఆరంభించినప్పుడు ఆయన, మీరు ఎక్కడ వారో మిమ్మును ఎరగనని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇల్లు పరలోకాన్ని చూపిస్తుంది. యజమానుడు ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేసిన యొక్క దేవుడే యజమానుడై ఉన్నాడు. సమస్తాన్ని కలగజేసిన దేవుడు యజమానుడని ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్న విషయమై ఉన్నది. అయితే ప్రియమైన వారలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? తలుపు వేసిన తర్వాత ఇక్కడ వారు అయ్యా తలుపు తీయమని వారు తట్టుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తలుపు మొయ్యక ముందు పరిస్థితి ఏమిటి, తలుపు వేసిన తర్వాత పరిస్థితి ఏంటిదో మనము ఇంతకుముందు కూడా మనం తెలుసుకుని ఉన్నాము. నోహావు కాలములో తలుపు మూయబడటం అన్న విషయాన్ని మనం చూసినప్పుడు ఇక ప్రమాదము, విపత్తు ఇక ముంచుకొస్తున్న సందర్భాన్ని మనము బాగా చూస్తుంటున్నాం. సృష్టికర్త అనే దేవుడు మానవునికి భూమిని నివాసయోగ్యముగా ఇచ్చి ఉన్నాడు. ఈ భూమి ఇక మీదట విపత్తులకు గురై భూమి నాశనమునకు ఉండుట చేత మొదటి శతాబ్దం నుండి ప్రతి మానవుని దేవుడే సృజించి ఉన్నాడు. కాబట్టి ఇంటి యజమానుడు అనగా పరలోకములోని దేవుడు ఈ విపత్తులకు నాశనమైపోతున్న ఈ భూమి నుండి మానవుని పరలోకానికి రావటానికి ఆయన బోధించడం జరిగింది. దానినే దేవుని రాజ్య సువార్త అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ దేవుని రాజ్య సువార్త పరలోకానికి మానవుని పిలుస్తుంది. అందుకని ఈ సమయంలో ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత వారు తలుపు తట్టి తలుపు తీయమని వారు చెప్తున్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అంటే వారు వీధుల్లో తన ఇష్టానుసారంగా తినుతూ తాగుతూ వారు సుఖ విలాసాన్ని ఒకరినొకరు చూస్తూ ఒకరి ఆనందాన్ని ఒకరు పంచుకొని అలా మరి ఒక త్రాగటమే జీవితమని, తినుటయే ఒక జీవితమని అనేకులు ఈ లోకములో అనుకుందురు. అందుకు మనము నిర్మించబడలేదు. దేవుడు అలాగ తన ఇష్టానుసారంగా మనుషులు త్రాగుతూ తినుచూ ఉన్న సమయంలో వారి మధ్యలోకి వెళ్ళి బోధించడం అనేది ఏంటిది? ఈ బోధన అనేది ఏమని మనకు తెలియపరుస్తున్నదంటే, రాబోయే భయంకరమని భూమికి, ఈ యొక్క సముద్రానికి, ఆకాశానికి భయంకరమైన విపత్తు జరగబోతుంది. కాబట్టి మానవుని దేవుడే సృజించాడు. కాబట్టి ఆ మానవుని దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఆ మానవుని పట్ల బాధ్యత కలిగిన దేవుడు మానవుడు తినుతూ త్రాగుచున్నప్పుడు కూడా ఆయన ప్రేమతో ఆయన బోధించిన బోధ ఏంటిదంటే, ప్రతి మనిషిని పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు సృష్టికర్త అనే దేవుడు. అందుకనే ఈ సమయంలో బాగా గమనించినట్లయితే
ఆ యొక్క బోధించి చెప్పి ఇక మానివేయటం జరుగుతుంది. అదే తలుపు వేయటం అనేది. ప్రియమైన వారలారా, ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్న సమయంలో ప్రపంచమంతా కూడా ఆయా స్థలాల్లో వారి యొక్క ద్వారాలు మూస్తున్నారు. ఎందుకంటే జరుగుతున్న ఈ భయంకరపు యొక్క ప్రమాదము, వ్యాధి మనసులను హతమార్చుట ద్వారా వారు ఎంతగానో జాగ్రత్త తీసుకుంటున్నారు. మనుషులు కొన్ని ప్రాంతంలో క్షేమంగా ఉన్నందున మేము క్షేమంగా ఉన్నామని వారు భ్రమపడుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటిదంటే, కేవలము ఒక స్థలంలో ఉన్న మనుషులకి ఏ వ్యాధి రాకపోవచ్చు, కానీ ఈ భూమిని మనం చూచినట్లయితే ఈ భూమి మీద ఉన్న నీళ్లకు, ఈ భూమికి, ఆకాశానికి, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా మరి భయంకరమైన పరిస్థితిని మనము చూస్తుంటున్నాం. అంటే ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి యొక్క భూమి ఎంత విపత్తుకు గురి అవుతుందో ఒకసారి మనము దేవుని వాక్యములో మనం చూడవలసిన వారమై ఉన్నాము. తలుపు మూయటం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ప్రమాదం ముంచుకొచ్చే యొక్క విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే నోహావు మరి ఓడలోనికి ప్రవేశించిన తర్వాత వారం రోజులు అక్కడ ఎలాంటి ప్రమాదం చూడట్లేరు, వారు తినుచు త్రాగుచున్నారు. కానీ దేవుడు ఓడను ఎప్పుడైతే మూచాడో ఒక ప్రచండమైన జలపాతము మరి ప్రచండమనగా భయంకరమైన శబ్దముతో మానవుని మీదకి ఆ జలపాతము దూసుకొని వచ్చి భీకరమైన శబ్దంతో మానవుని యొక్క జీవితములో ఆ ప్రళయం మరి సంభవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అదే విధముగా ఇప్పుడు ప్రస్తుతం జరగబోతున్న యొక్క రానున్న కాలంలో మనుషులకే కాదు కానీ భూమికి, నీళ్లకు, ఆకాశానికి, సూర్యునికి, చంద్రునికి కూడా భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు మానవుని గతి ఏమగునో మనము ప్రకటన గ్రంథములో ప్రియమైన వారలారా 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యం నుంచి మనం చదివినట్లయితే రాయబడిన విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 5వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం మీద ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో భూభాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను, సముద్రములోని ప్రాణముగల జంతువులో 3వ భాగము చచ్చెను, ఓడలో 3వ భాగము నాశనమాయను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలినందున 3వ భాగం మీదను నీటి బొగ్గుల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాసపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్ళు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములో 3వ భాగం చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లు, రాత్రుల్లో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. ప్రియమైన వారలారా, ఈనాడు భూమి మీద నివసిస్తున్న మనకు కొన్ని ప్రాంతాల్లో మనకి ఎలాంటి భయం లేని పరిస్థితులు మనకున్నప్పటికీ ఈ సందర్భంలో మనం తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, భూమి మీద ఉన్న ఒక మానవునికి పరలోకపు యొక్క పిలుపు ఏంటిదంటే, నిన్ను పరలోకమే ఆహ్వానిస్తుంది, స్వాగతం పలుకుతుంది. పరలోకము తన జనులను భద్రపరచుటకు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క వార్తను మీకు తెలియపరుస్తున్నది. ఆయా దేశము వారి జనులను మరి భద్రపరచుటకు ఏ విధముగా ఆ యొక్క దేశపు ద్వారాలను మూసివేస్తున్నారో అదే విధముగా పరలోకము కూడా తన జనులను కాపాడుకొనుటకు
ఒక సమయం రాబోతుంది, తెరవబడిన పరలోకపు ద్వారము తన జనులను భద్రపరచుటకు మోయబడే సమయం ఆసనమైనది. అనగా దేవుడే ఆ తలుపును మూసే సమయం ఆసనమైనది. ప్రియమైన వారలారా, నోహా కాలములో త్రాగుతూ తినుచు నోహావు ఓడలోనికి ప్రవేశించే వరకు కూడా ఏ విధంగా ఉండిరో మనము ఇక్కడ కూడా లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వాక్యంలో కూడా అదే విధంగా మనం చూస్తుంటున్నాము. ప్రభు వీధుల్లో వెళ్ళి బోధించాడు, సువార్త ప్రకటించాడు, పరలోకానికి రావటానికి తగిన యొక్క విషయాలను తనకు తెలియపరిచాడు. అలాంటి సమయంలో కూడా మనుషులను చూచి వారు తినుచు త్రాగుచు శారీరక విలాసాలకు వారు బానిసలై వారు చనిపోతున్న యొక్క ప్రమాదపు సూచనలు, భూమి మీదకు వస్తున్న యొక్క విపత్తులు, పరలోకములో ఉన్న సృష్టికర్త అనే దేవుడే కాకుండా భూమి మీద శాస్త్రజ్ఞులైన వారు కూడా భూమికి విపక్తి ఉన్నదని, మరి సూర్యునికి విపక్తి ఉన్నదని, ప్రమాదం ఉన్నదని తెలియపరచబడుతున్నప్పటికీ మానవుడు శరీరం యొక్క విలాసాన్ని కోరి త్రాగుతూ అదే జీవితం అని ఆ త్రాగుడుతోనే చనిపోవటానికి తను సిద్ధపడుతున్నాడే తప్ప ప్రేమతో ఆహ్వానిస్తున్న సృష్టికర్తనే దేవుని యొక్క మాటలు తాను లెక్క చేయలేని పరిస్థితి. అందుకనే ప్రియమైన వారలారా, ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, మనుషులు వ్యాధి చేతనే కాకుండా మరి భూమికిను ఆకాశానికిను చంద్రులకును మరి సముద్రానికి కూడా భయంకరమైన విపత్తును ఈ ప్రకటన గ్రంథం తెలియపరుస్తుంది. ఆ సందర్భంలో భూమి మీద ఉన్న మానవుని యొక్క మనుగడ ఏమగును, మానవుని యొక్క జీవితం ఏమగును, తన యొక్క వాంఛలు ఏమగును, తన యొక్క కోరికలు ఏమగును, తన జీవితం యొక్క ఆనందం ఏమగును. ఒక సముద్రము మరి ఉప్పొంగుతున్న యొక్క విషయానికే జనులు అల్లాడిపోతున్నప్పుడు ఈ సముద్రమే మరి ఇక్కడ మాచిపత్రి అనగా పడుతున్న యొక్క ఆ యొక్క భయంకరమైన విపత్తు ఏంటంటే సముద్రము చేదుగా మారిపోతుంది. ఆ చేదు వలన అనేకులు చనిపోవటం జరుగుతుంది. భయంకరమైన భూమి 3వ భాగము పాడైపోతుంది. భూమి 3వ భాగము చెట్లన్నీ కూడా పాడైపోతున్నాయి. ప్రకృతి మొత్తం నాశనం అవుతుంది. భూమిలో ఉన్న 3వ భాగం సముద్రం అంతా కూడా మరి పాడైపోతున్నప్పుడు, సముద్రమే చేదు నీరుగా అయిపోయినప్పుడు, ప్రియమైన వారలారా, మానవునికి మనుగడ ఈ భూమి మీద ఎక్కడుంది ఒక్కసారి ఆలోచన చేయండి. 1వ శతాబ్దం నుండి నేటి వరకు పరలోకము పిలుస్తుంది, నీకు స్వాగతం పలుకుతుంది, నీ మధ్యకి బోధించడం జరుగుతుంది. నువ్వు తినుతూ తాగుతమే నీ జీవితం కాదు, కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో ఒక భవిష్యత్తు జ్ఞానమును దేవాది దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు, మారలేక నువ్వు ఉంటున్నప్పుడు, విపత్తు వచ్చిన సమయంలో నేను ముగిస్తున్నాను. ప్రియమైన వారలారా, నోహావు ఓడ ఎప్పుడైతే మోయబడెనో అప్పుడు అనేకులు కేకలు వేయక ఉండక మానరు. నోహావు తలుపు తెరువము, నువ్వు బోధిస్తున్నప్పుడు మేము లెక్క చేయలేదు. అవును, మా ఇంటి వరకు వచ్చి నువ్వు బోధించావు, అప్పుడు నీ తాగుతూ తిరుగుతున్నానే కానీ నీ మాటలు లెక్క చేయలేదు. నువ్వు తలుపు తెరిచినట్లయితే నేను లోనికి వస్తానని కేకలు వేయటం ద్వారా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇచ్చిన అవకాశము తానే నిరర్ధకం చేసుకున్నాడు. అలాగనే నేడు ప్రపంచ యొక్క దేశ సరిహద్దులు మూయబడుతున్నప్పటికీ పరలోకపు ద్వారము తెరవబడి మానవుడి విపత్తు నుండి కాపాడబడటానికి పరలోకం స్వాగతం పలుకుతుంది. ఇప్పటికీ మరి లైవ్ ద్వారా, వీడియోల ద్వారా పరిశుద్ధులు మరి సేవకులు మరి బోధిస్తున్నారు. కారణం ఏంటిదంటే పరలోక ద్వారం మాత్రం మానవునికి ఇప్పటికీ తెరవబడింది. ఇప్పుడైనా మానవుడు నిద్ర మేలుకొని, ఈ యొక్క సుఖ విలాసమైన నిద్రను మేలుకొని ఈ భయంకరమైన విపత్తు నుండి భవిష్యత్ కాలంలో మనము సౌభాగ్య జీవితంలోనికి ప్రవేశించాలంటే ఒక మానవునికి వచ్చే తెగులే కాదు, కానీ భూమికి భయంకరమైనటువంటి యొక్క విపత్తు రాబోతుంది, సముద్రానికి రాబోతుంది, చంద్రుడికి రాబోతుంది, సూర్యునికి రాబోతుంది. అలాంటి సమయంలో ఆ మానవుని యొక్క పరిస్థితి ఏమో మనం బాగా గమనించవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన వారలారా, 7వ వాక్యంలో మనం చూసినప్పుడు ఎంత భయంకరమైన భీతిని కలిగించే పరిస్థితి మనం చూస్తున్నాం. పుట్టి భూమిపై పడవేయబడెను, అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చ గడ్డి అంతయు కాలిపోయెను. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములోనికి
దూసుకొనికి పడవేయబడినప్పుడు, ఇక్కడ చూస్తున్న మాట మనం చూసినప్పుడు ప్రియమైన వారలారా, పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను, సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఇంత ప్రమాదము ఈ సముద్రానికి. 3వ భాగము చేపలని, జీవులని చనిపోతే ఎంత దుర్వాసన కొడుతుంది. మానవుడికి స్వచ్ఛమైన గాలి విషగాలిగా మారిపోతుంది. తాను నాసిక రంధ్రములో తీసుకుంటున్న యొక్క ఆయుపు యొక్క ఆ వాతావరణము వ్యతిరేకంగా మారుతుంది. చచ్చిన చేపల యొక్క వాసన మానవుని యొక్క మనవడకు అతి వ్యతిరేకంగా ఉండే యొక్క అది గాలిగా మారిపోతుంది. ఈనాడు మానవుల మీద నుండి ఒక పరిస్థితిని గమనిస్తున్న ప్రియమైన వారలారా, రక్షించబడిన వారు కూడా అనేకులు మరి బోధకులు బోధిస్తున్నప్పుడు, వారు మాటలు వింటున్నప్పుడు పెడలి చెవిని పెట్టి త్రాగుడుకు బానిసై, జూదములకు బానిసై, అనేకమైన దురలవాట్లకు బానిసై, మరి ఇదే సుఖమని జీవిస్తూ వారు చనిపోతూ ఉన్న సందర్భం వచ్చే వరకు కూడా మారని వారు అనేకులు ఉన్నారు. ఈరోజు వాక్యం మనకి ఏం తెలియపరుస్తుందంటే, మానవుని యొక్క మనసులో మరి లోతులోనికి మరి చొచ్చుకొని పోతున్న దేవుని యొక్క వాక్య ఖడ్గం ఏం చెప్తుందంటే, నీ హృదయపు తలంపులలో నీ యొక్క ఆత్మను రక్షించటానికి, నీ ప్రాణాన్ని రక్షించటానికి దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే, బోధిస్తున్న బోధ దేవాది దేవుడు సత్యమైన బోధ. భూమికి మరి ఎలాంటి విపత్తు రాబోతుందో, సముద్రానికి ఎలాంటి విపత్తు రాబోతుందో, నీవు సూర్యకిరణాల యొక్క వాటిని అనుభవిస్తున్నట్టు ఇక సూర్యునికి ఎలాంటి మరి విపత్తు రాబోతుందో, చంద్రునికి ఎలాంటి విపత్తు రాబోతుందో, నీవు మనుగడ చేస్తున్న ఈ భూమి మీద నీకు ఉపయోగకరంగా ఉన్న అన్నిటి మీదకి భయంకరమైన విపత్తు రాబోతుంది. ఇన్ని రోజులు నువ్వు దేటి ద్వారా అనుభవించుతావో వాటి మీద అన్నిటికీ విపత్తు రాబోతున్నప్పుడు నీ మనగడేమగును. దయచేసి ప్రియమైన వారలారా, నీవు సువార్తను తెలిసి ఉండవచ్చు, తెలియకుండవచ్చు. ఇరువురికి చెప్తున్న విషయం ఏంటంటే, ప్రపంచంలోనే దేవుడు రాసిచ్చినట్టు యొక్క పరిశుద్ధ గ్రంథం, పరలోకములో ఉన్న దేవుడు మానవుని చేతిలో ఉంచినట్టు యొక్క ఆయన మాటలు, అతని మానవుని యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి యొక్క మాటలు ఎవరైతే అంగీకరించుదరో, ఆనాడు నోహావు రక్షించబడినట్లుగా, నోహావు కాపాడబడినట్లుగా, ఇదిగో ఈనాడు ఈ మాటలు ఎవరైతే వింటారో ప్రియమైన వారలారా, దీన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఈ భూమికి, సముద్రానికి, ఈ యొక్క చంద్రునికి, సూర్యునికి విపత్తు వస్తున్నప్పుడు ఈ భయంకరమైన విపత్తు నుండి మానవుడు కాపాడబడతాడు. ఇది బైబిల్లో రాయబడిన యొక్క మొదటి శ్రమ అని రాయబడింది. ఇంకా దానికి మించిన భయంకరమైన పరిస్థితి ఉంది. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, తలుపులు ముయ్యబడకముందే, పరలోక ద్వారాలు ముయ్యబడకముందే నీవు దేని యందు బానిసైనావో నీ బానిసత్వమును విడుదల పొందినట్లయితే నీకు క్షేమము కలుగును. రండి ప్రియమైన వారలారా, తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేసిన దేవ, ఈనాడు ప్రపంచమంతా కూడా ఆయా దేశాల్లో వారి యొక్క ద్వారాలు మూస్తున్న సందర్భము మానవులు తేరి చూచుదురుగాక. దేశపు యొక్క తలుపులు మూయబడినట్లుగానే పరలోకపు తలుపులు కూడా మూయబడక ముందే మానవులందరూ కూడా మేలుకొని, ద్వారము మూయబడక ముందే, ఇంటి యజమానుడు తలుపు వేయకముందే, ప్రభువా నీవు తలుపు వేయకముందే కృపా ద్వారములోనికి మానవులు ప్రవేశించటానికి, ప్రభువు నువ్వు కృపచేత ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు విని సత్యమునకు విధేయులు కావటానికి ప్రభు నీ కృప దయచే. ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రేమ కలిగిన ప్రభు, ఆయా స్థలాలు ఉన్నవారు ఈ పరలోక రాజ్యానికి రావటానికి ఒక్కొక్కరు మారు మనసు పొంది సిద్ధపడుదురుగాక ప్రభు. ఒక్కొక్కరిని పరలోకానికి మీరు సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యమును దీవించుగాక, ఆమేన్. అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు.